నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు ఇచ్చి ఆ రోజు మా ప్రభుత్వమే ప్రారంభం చేసింది. ఎగ్జామ్ మేమే పెట్టినాము, రిజల్ట్ మేమే ఇచ్చినాము, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా మేమే చేసినాము. మీరు కేవలం ఆర్డర్ కాపీ మాత్రమే మీరు ఇచ్చిండ్రు, సంతోషం. మరి మీరు గ్రూప్ 1 ఉద్యోగాల నోటిఫికేషన్ను ఫిబ్రవరి 1వ తారీఖు ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు చెప్పినారు. అన్ని పత్రికల్లో ఫ్రంట్ పేజీలో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చారు. మరి ఫిబ్రవరి 1 నాడు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వండి అని చెప్పి నేను అడిగిన. దాని మీద చెప్పకుండా మళ్ళీ ఏదో మేము కుళ్ళుకుంటున్నామని ఒక గోబల్స్ ప్రచారం. అరే చేసింది చెప్పినాం, నువ్వు ఇచ్చిన మాటని గుర్తు చేసి ఆ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తావు అని అడిగితే దాని మీద వాళ్ళకి సమాధానం లేదు. ఇలా ఎన్ని అబద్ధాలు ఆడినరో మనందరికీ కూడా తెలుసు. అరే మేము వస్తున్నాం రాగానే మొదటి సంతకమే 2 లక్షల రుణమాఫీ అన్నారు. డిసెంబర్ 9వ తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఏమైంది రుణమాఫీ అంటే ముఖం చాటేస్తున్నారు. మేము రాగానే 4000 పెన్షన్ ఇస్తామన్నారు. మరి ఎందుకు ఇస్తలేరు పెన్షన్? పెన్షన్కు దరఖాస్తు కావాలనా? ఈ రాష్ట్రంలో 44 లక్షల పెన్షన్దారులు ఉన్నారు. 2000 ఇచ్చే బదులు 4000 ఇవ్వచ్చు కదా. జోకేందంటే పోయిన నెల పెన్షన్, జనవరి నెల పెన్షన్ నిన్న పడుతుంది, ఫిబ్రవరిలో ఇస్తున్నారు. 4000 మాట దేవుడెరుగు కానీ ఆ ఇచ్చే 2000 టైం మీద ఇస్తలేదు. జనవరి నెల పెన్షన్ ఇప్పుడే నేను తెలుసుకున్న మా సర్పంచ్ని అడిగితే నిన్న ఇవాళ ఫిబ్రవరిలో ఇస్తున్నారు. అంటే పెన్షన్ కూడా వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు ఇచ్చే పెన్షన్ కూడా మీరు సకాలంలో ఇవ్వలేనటువంటి పరిస్థితి ఇవాళ మీ కాంగ్రెస్ పార్టీ. మీకు నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే మీరేమన్నారు? డిసెంబర్లో 4000 పెన్షన్ ఇస్తామన్నారు. వెంటనే ఆ 4000 పెన్షన్ను ఇస్తేనే పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఓటు అడగాలి. దయచేసి కార్యకర్తలు పెన్షన్దారుల దగ్గరికి పోయి మనం చెప్పాలి. 200 ఉన్న పెన్షన్ను 10 అంతలు పెంచి 2000 చేస్తామంటే మన కేసీఆర్ చేసిండు. మీరు డిసెంబర్లో 4000 ఇస్తామని మాట తప్పింది. పార్లమెంట్ ఎన్నికల ముందు 4000 పెన్షన్ ఇవ్వకపోతే మనం కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని చెప్పి మీ గ్రామాల్లో, మీ వార్డుల్లో ఉండేటువంటి పెన్షన్దారులను అందరినీ కూడా మీరు ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. రైతు బంధు, అరే ఇప్పుడు వస్తే 10,000, మేము వస్తే 15,000 అంటుంది. ఏమయ్యా 15,000 దిక్కులేదు, 10,000 దిక్కులేదు. ఈ విషయాన్ని రైతుల్ని మనం చైతన్యపరచాలి. వీళ్ళు మాట తప్పిండ్రు, రుణమాఫీ విషయంలో మాట తప్పిండ్రు, రైతు బంధు విషయంలో మాట తప్పిండ్రు. మళ్ళా మోటార్లు కాలుతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలుడు శురువైందా లేదా? నిన్నయాల ఊర్లకు పోతే చెప్తున్నారు, అన్నా మోటార్లు కాలుతున్నాయే, అన్నా మళ్ళా కాంగ్రెస్ వచ్చింది ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి అంటున్నారు. 24 గంటల కరెంట్ అన్నారు. సాయంత్రం 5:30కు పోతే ఒక్కొక్క రోజు తెల్లారు వస్తుంది, ఒక్కొక్క నాడు రాత్రి 11 గంటలకు వస్తుంది. 12-14 గంటల కరెంటు కూడా రైతులకు వస్తలేదు. పొద్దున పూట కూడా ఇవాళ 2 గంటల కరెంట్ తీసేస్తుంది. పొద్దున 6కి పోతుంది, 8-9 దాకా కూడా పొద్దున పూట రైతులకు కరెంటు ఉండలేదు. అంటే ఇలా కరెంటు విషయంలో మోసం, రైతు బంధు విషయంలో మోసం, రైతు రుణమాఫీ విషయంలో మోసం, ఇలా రైతులకు బోనస్ విషయంలో మోసం. ఏం చెప్పింది ఆ రోజు? మేము రాగానే వడ్లకు బోనస్ ఇస్తాం, మీరు వడ్లు అమ్ముకోవద్దు అన్నారు. మరి వాళ్ళు వచ్చిండ్రు, బోనస్ మాత్రం రాలేదు. పోనీ యాసంగి పంట కన్నా బోనస్ మీద తక్షణమే నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా నేను రైతుల పక్షాన ఈరోజు కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నా. అంటే ఈ రకంగా ఈ విషయాలన్నీ కూడా మీకు తెలుసు. ఆ 420 హామీల పేపర్లు మీ దగ్గర ఉన్నాయి. దయచేసి గ్రామాల్లో చర్చ పెట్టండి, తండాల్లోకి వెళ్ళి చర్చ పెట్టండి, దళిత వాడల్లో చర్చ పెట్టండి. ఇవాళ దళిత బంధు ఏమైంది? మన ప్రభుత్వం ఇచ్చిన డబ్బులను కూడా బ్యాంకులకు చెప్పి ఫ్రీజ్ చేసినారు. దళిత బంధు డబ్బులు వాడుకోకుండా అకౌంట్లు ఫ్రీజ్ చేసినారు. కలెక్టర్ల దగ్గర ఉన్న డబ్బులు కూడా శాంక్షన్ అయిన వాళ్ళకి ఇవ్వకుండా ఇవాళ అన్యాయం చేస్తూ ఉన్నారు. అంటే దళిత బంధులో విషయంలో ఇవాళ దళితులకు మోసం. అంటే ఇలా అన్ని విషయాలు కూడా ప్రజలకు కొద్దిగా అర్థం అవడం స్టార్ట్ అయింది. మనం కూడా కార్యకర్తలు ఇవాళ మీరు కూడా అంటున్నారు, అయ్యో మేము కొద్దిగా కష్టపడి ఉంటే మా సేకరణ గెలుస్తుండే, మన కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతుండే అని ఇలా ప్రతి కార్యకర్త కూడా అనుకుంటా ఉన్నాడు. దయచేసి ఆ పట్టుదలను చూపియండి. ఆ పట్టుదలతోని రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా భువనగిరి మీద గులాబీ జెండా ఎగిరే విధంగా మీరు గట్టిగా కృషి చేయాలి. జరగందంటూ ఏముండదు. పోయినసారి గుర్తు తెచ్చుకోండి, అన్ని